శ్రీనివాస కళ్యాణము సచిత్రకథ వెంకటాచలమాహత్యము. శ్రీనివాస కళ్యాణము. కలియుగ ప్రత్యక్షదేవం శ్రీనివాసుడు. శ్రీనివాస కళ్యాణం సమస్తలోకానికి మంగళకరం, సర్వజనులకు ఆనందకరం. అద్భుతమైన చిత్రాలతో చక్కని కథనంతో స్వామి వివాహ ఘట్టాన్ని కనులెదుట సాక్షాత్కరింపచేసే రచన. శ్రీలక్ష్మి వైకుంఠాన్ని వదిలి గూలోకానికి వెళ్లడం, శ్రీమహావిష్ణువు సతీ ఎడబాటు సహింపలేక వెంకటగిరికి వేంచేయడం, అక్కడే నివాసం ఏర్పరచుకొనడం, తదనంతరం పద్మావతిని దర్శించడం, వకులాదేవి సహాయంతో వారి వివాహం జరగడం ఇందలి ఇతివృత్తం. తిరుమల శ్రీవారి కళ్యాణాన్ని కనులారా వీక్షింపజేస్తున్న కనువిందైన వర్ణచిత్రాలతో పాటు వాటిని వర్ణిస్తున్న కమ్మనైన రచనను చదవండి, చదివించండి, ఆనందించండి. కలియుగంలో జనుల కష్టాలు బాపి భవబంధాలు తెంచి ఉద్ధరించుటకే త్రిలోకనాథుడైన మహావిష్ణువు దివి నుండి భువికి దిగవచ్చి వెంకటాచలవాసియే ఆకాశరాజుపుత్రి పద్మసంభవి అయిన పద్మావతీదేవిని పరిణయమాడిన పవిత్రగాథ సచిత్ర వ్యాఖ్యానంగా సమర్పిస్తున్నాము. గంగానదీ తీరంలో కశ్యప ప్రజాపతి పర్యవేక్షణలో సమస్త ఋషులు చేరి ఒక యాగం ప్రారంభించారు. ఆ యాగం చూసే వేడుకతో వచ్చిన నారదముని, ఎందుకొరకి యజ్ఞం? దీనివలన ఎవరికి సంతృప్తి అవుతుంది? ఈ యాగ ఫలాన్ని ఎవరికి సమర్పించబోతున్నారు అని ప్రశ్నించాడు. నారదుని ప్రశ్నకు సమాధానమివ్వలేని ఋషివర్యులు దానిని పరిష్కరించమని భృగువును ప్రార్థించారు. స్వయంగా దర్శించి నిర్ణయించేందుకు భృగుమహర్షి మొదటగా సత్యలోకానికి సాగిపోయాడు. సరస్వతీ సహితుడై నాల్గుమోముల నారాయణ కీర్తనం వేదపగనం చేస్తున్న విరించి తనరాకను గమనించనందువల్ల కోపించిన భృగువు అతనిని అనర్హుడని నిర్ణయించి కైలాసానికి కదలిపోయాడు. అర్ధాంగ అయిన అద్రితనేతో ఆనందంలో ఉన్న ఆ పరమేశ్వరుడు కూడా మహర్షిని గమనించి మన్నింపలేదు. పార్వతిమాత్రం పతిదృష్టిని మహర్షిపై మరలించింది. ఆనందానికి అడ్డుగా వచ్చిన మహర్షిని చూచి మహేశ్వరుడు మశ్చేయ సంకల్పింపగా పార్వతి పతికి అడ్డుపడింది. మహేశ్వరుని శపించి మహర్షి వైకుంఠుని దర్శనానికి వెళ్ళిపోయాడు. శేషపర్యంకంపై శ్రీదేవి పాదములొత్తగా పవళించిన ఆ నారాయణుడు కూడా తనరాకను గమనించినందుకు కుపితుడైన మహర్షి మహాలక్ష్మి మక్కువతో నివసించు విష్ణు వక్షస్థలంపై పాదంతో కొట్టాడు. కుపితుడైన మునిని క్రోధం వదలి క్రమింపమని ప్రార్థిస్తూ శ్రీమహావిష్ణువు మునిపాదాలు ఒత్తునెపంతో మునికి దేవతలను కూడా ధిక్కరించు సామర్థ్యం కలిగి అరికాలనున్న అద్భుతనేత్రమును అణచివేశాడు. అహంకారముడిగిన మహర్షి మహావిష్ణునే పూజనీయుడని నిర్ధారించగా మునులందరూ మహావిష్ణువుకే యజ్ఞఫలాన్ని సమర్పించారు. అహంకరించి అసభ్యంగా ప్రవర్తించిన మహర్షిని మన్నింపమని కోరిన విష్ణువును చూచి మహాలక్ష్మి కోపగించినదై నాతుడర్థించినను నిర్లక్ష్యం చేసి వైకుంఠాన్ని వదలి వెళ్ళింది. శ్వేతవరాహకల్ప ప్రారంభంలో సమస్తం జలమేమై భూమికూడా నీటిలో మునిగిపోయింది. మహావిష్ణువు శ్వేతవరాహరూపంతో తననెదిరించిన హరణ్యాక్షుడనే రాక్షసుని వధించి ధరణిని, భూమిని పైకెత్తి రక్షించాడు. భూదేవినుద్ధరించిన ఆదివరాహమూర్తిని స్తుతించి బ్రహ్మాదిదేవతలు పుష్పవృష్టి కురిపించారు. దుష్టులను దునుమాడి శిష్టులను సంరక్షిస్తూ ఆదినారాయణుడు శ్వేతవరాహమూర్తిగా ఇలపై నిలిచినందువల్ల ఈ క్షేత్రం వరాహక్షేత్రం అయ్యింది. అప్పటినుండే శ్వేతవరాహకల్పం ప్రారంభమయ్యింది. మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడిపోగా ఏకాకి అయిన మహావిష్ణువు వైకుంఠాన్ని వదలి వెంకటగిరికి చేరుకొన్నాడు. అక్కడ పుష్కరిని పక్కన ఒక చింతచెట్టు క్రింద పుట్టలో నివాసమేర్పరచుకొన్నాడు. వైకుంఠవాసుని ఈ అవస్థకు చింతించిన బ్రహ్మ మహేశ్వరులు ఆవు, లేగదూడలుగా మారి మహావిష్ణువును సేవించదలుచుకున్నారు. ఈ వివరాలన్నీ సూర్యభగవానుడు శ్రీమహాలక్ష్మికి విన్నవించి ఆవును, లేగను గొల్లెత రూపంలో వెళ్లి చోళభూపాలనకు విక్రయించమని కోరాడు. ఆవును, దూడను స్వీకరించిన చోళభూపతి వానిని తన పశువుల మందతోపాటు మేతకే వెంకటగిరికి పంపాడు. పుట్టలో నివసిస్తున్న పరమాత్మను చూచిన ఆ గోవు ప్రతిరోజూ పుట్టలో పాలను కురిపిస్తూ భగవానుని తృప్తిపరచింది. ఇంట్లో గోవు పాలు ఇవ్వనందువల్ల చోళరాణి పశుల కాపరిని తీవ్రంగా దండించింది. ఆ గోవు పాలు ఇవ్వని కారణం కనుగొనేందుకు కాపరి ఆవును వెంబడించి పుట్టలో పాలు వర్పించడం చెట్టుచాటుగా చూచాడు. ఆవుపై ఆగ్రహించిన ఆలకాపరి గొడ్డలితో కొట్టబోగా దానిని రక్షించేందుకు పైకివచ్చిన శ్రీనివాసునకు ఆ గొడ్డలి తగలి గాయమైంది. గొడ్డలి వేటుతో రక్తం కారుతున్న భగవానుని చూచి పశులకాపరి నేలపై పడి ప్రాణాలు విడిచాడు. పశులకాపరి మరణించగా రక్తసిక్తమైన శరీరంతో ఆవు చోళనగరానికి వచ్చింది. ఆవుపైన గాయాలను చూచిన చోళరాజు కారణం తెలుసుకునేందుకు ఆవును వెన్నంటి వచ్చాడు. పుట్టప్రక్కన ఉన్న పశులకాపరి శవాన్ని చూచి రాజు ఆశ్చర్యపోయాడు.
ఇంతలో శ్రీనివాసుడు పుట్టపైకి వచ్చి సేవకుని తప్పునకు రాజును రాక్షసుడు కమ్మని శపించాడు. తనవలన అపరాధమేమీ లేదని రాజు వేడుకోగా కరుణించి తాను ఆకాశరాజిచ్చు కిరీటం ధరించి పద్మావతిని పరిణయమాడువేళ శాపవిమోచనమయ్యేట్లు అనుగ్రహించాడు. అప్పటినుండి శ్రీనివాసుడు ఆ వరాహక్షేత్రంలో నివసించేందుకు తగిన స్థలాన్ని వరాహమూర్తి అనుగ్రహించాడు. అందుకు ప్రతిఫలంగా శ్రీనివాసుడు ప్రతిరోజు ముందుగా ఆదివరాహస్వామికి పూజానివేదనలు జరగాలని, భక్తులు కూడా పుష్కరిణిలో స్నానం చేసి తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాత తనను దర్శిస్తే యాత్ర ఫలప్రదం అవుతుందని కట్టడి చేశాడు. దేవకీస్తుడైన కృష్ణ భగవానుని యశోద పెంచి పెద్దచేసింది. కాని రుక్మిణీ శ్రీకృష్ణుల కళ్యాణం చూడలేకపోయింది. మరుజన్మలో ఆమె వకుళమాలిక కాగా తాను శ్రీనివాసుడిగా ఆమె కోర్కె తీరుస్తానని కృష్ణుడు వరమిచ్చాడు. వరాహస్వామి తన సేవలో ఉన్న వకుళమాలికను శ్రీనివాసుని సేవించుటకు నియమించాడు. చాలాకాలం గడచింది. చంద్రవంశజుడైన ఆకాశరాజు తొండమండలాన్ని పాలించేవాడు. ఆతనికి తొండమానుడను తమ్ముడు ఉండేవాడు. సంతానం లేనందువల్ల ఆకాశరాజు సంతానం కొరకు ఒక యాగం చేయ తలపెట్టాడు. దానికోసం భూమిని దున్నుచుండగా నాగేటి కొనకు తగులుకొని బంగారు పద్మం బయటపడింది. అందులో అందాలపేప ఉన్నది. యాగం ఆరంభించకుండానే శిశువు లభించినందులకు రాజు సంతోషించాడు. ఇంతలో, ఓ రాజా! ఈ బాలను భద్రంగా పెంచు, నీకు శుభం కలుగుతుందని ఆకాశవాణి పలికింది. పద్మంలో కనిపించినందువల్ల ఆ రాజు ఆ బాలను పద్మావతి పేరుతో పెంచాడు. కాలక్రమంగా పద్మావతి పెరిగ సౌందర్యవతి అయిన కన్య అయింది. ఒకనాడు నారదమహర్షి వచ్చి తానామెకు హితం చేసేవాడనని, ఆమె హస్తరేఛలు చూచి శ్రీమహావిష్ణువుకు ఆమె దేవికాగలదని పలికాడు. ఈ సమయంలో వేట నెపంతో శ్రీనివాసుడు ఒక మదపుటేనుగును తరుముతూ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఏనుగాతనిని పద్మావతి విహరిస్తున్న ఉద్యానవనానికి తీసుకొని వచ్చింది. ఏనుగును చూచినంతనే రాకుమార్తె చెలులు భయపడ్డారు. ఆ ఏనుగు వెంటనే శ్రీనివాసునికి నమస్కరించి అడవిలో అదృశ్యమైపోయింది. శ్రీనివాసుడు అశ్వమధిరోహించి రాగా భయభ్రాంతలైన పద్మావతి చెలులు ఆతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన పుట్టు పూర్వోత్తరాలు చెప్పుకొన్న శ్రీనివాసుడు పద్మావతి గూర్చి వివరాలు అడిగాడు. కమలజాతి అయిన ఆమె ఆకాశరాజు పెంపుడు పుత్రిక పద్మావతి అని చెలులు చెప్పగా సంతోషించి తానామెను ప్రేమించానని, పెళ్లాడుతానని శ్రీనివాసుడు ముందడుగు వేశాడు. చెలులు రాళ్లు విసరి ఆతని నిరోధించారు. క్రిందపడిన అశ్వాన్ని వదలి శ్రీనివాసుడు సత్వరమే శేషాద్రిని చేరాడు. ఎప్పటివలెనే శ్రీనివాసునకు వివిధ భక్ష్యములతో వకుళమాలిక భోజనం పెట్టింది. మనోవేదనతో ఉన్న శ్రీనివాసుని చూచి కారణమడిగింది. అందుకతడు పద్మావతిని పరిణయమాడనిదే తనకు ఉపశమనం లేదని తెలిపాడు. వకుళమాలిక పద్మావతి జన్మదినాన్ని, శ్రీనివాసుడు ప్రేమించిన సందర్భాన్ని గూర్చి వివరాలు అడిగింది. అందుకు శ్రీనివాసుడు వకుళమాలికకు పద్మావతి పూర్వజన్మను గూర్చి ఇలా వివరించాడు. పూర్వం లక్ష్మీదేవి వేదవతి రూపంలో ముని ఆశ్రమంలో నివసిస్తుండేది. అదే సమయంలో అంకేశుడైన రావణుడు వచ్చి ఆమెను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆగ్రహించిన వేదవతి ఆతని మరణానికి తానే లక్ష్మి కారణమవుతానని శపించింది. రావణుడు వెళ్ళిపోయిన వెంటనే వేదవతి అగ్ని ప్రవేశం చేసింది. కాని అగ్నిదేవుడామెను రక్షించి జాగ్రత్తగా కాపాడమని భార్యప్పగించాడు. పంచవటిలోనున్న సీతను రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు ఆమెను కాపాడేందుకు అగ్నిదేవుడు సీతకు బదులు వేదవతినే సీతగా రావణునికి అప్పగించాడు. వేదవతినే అసలు సీతగా భావించి రావణుడామెను లంకకు తీసుకుపోయాడు. అసలు సీతను అగ్నిదేవుడు తన ఇంట్లో ఉంచి రక్షించుటకు స్వాహాదేవికి అప్పగించాడు. రావణ వధానంతరం రామునిచే తిరస్కరింపబడిన వేదవతి అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతను కూడా తీసుకొనివచ్చి రామునకు అప్పగించాడు. ఆ రెండవయామే ఎవరిని రాముడు సీతను ప్రశ్నించాడు. అప్పుడు సీతాదేవి తనకు మారుగా లంకలో బాధలు పడినది ఈ వేదవతియేనని తెలిసి ఆమెను కూడా స్వీకరించమని రాముని ప్రార్థించింది. ఏకపత్నివ్రతుడైన రాముడు ఆ జన్మలో అది జరగదని, మరుజన్మలో ఆమె పద్మావతిగా ఆకాశరాజు కుమార్తెగా అవతరించినప్పుడు తాను శ్రీనివాసుడై చేపట్టగలనని వాగ్దానం చేశాడు. ఇది విన్న వకుళమాలిక పద్మావతిని పరిణయమాడనిదే శ్రీనివాసునకు సుఖం లేదని తెలిసి ఆకాశరాజు ధరణీదేవులతో పెండ్లిరాయబారం చేయడానికి బయల్దేరింది. మార్గమధ్యంలో ఆమె శివాలయం నుండి వస్తున్న చెలులను చూచి పద్మావతి కూడా శ్రీనివాసునిపై విరహంతో వేగుచున్నట్లు తెలుసుకుని వారివెంట అంతఃపురానికి వెళ్ళింది. ఆకాశరాజు ఆయన భార్య కుమార్తె ఆరోగ్యంగూర్చి ఆందోళన చెందారు. వెంకటనగంపై ఉండే శ్రీనివాసునిపై
ఆమె మరలుగొన్నట్లు విని ఆకాశరాజు ఈ సంబంధం గూర్చి బృహస్పతితో చర్చించాడు. అన్ని విధాల యోగ్యమైన సంబంధమేనని నిర్ణయించుకొన్నాడు. వకుళమాలిక వెళ్లిన కార్యం సిద్ధిస్తుందా అన్న సందేహం శ్రీనివాసునకు కలిగింది. వెంటనే శ్రీనివాసుడు ఏయుకలసాని వేషాన్ని ధరించి సాముద్రికం సోదె చెబుతూ రాజవీధులలో తిరుగాడసాగాడు. పద్మావతి చెలులిమెను చూచి తమరాణి వద్దకు తోడ్కొనిపోవాలని భావించారు. ఆహ్వానం లేనిదే అంతఃపురంలోనికి రావడానికి ఏయుకలసాని వెనకాడుచున్నదని వారు రాణికి విన్నవించారు. ఆ మాట విన్నంతనే మహారాణి స్వయంగా ఏయుకలసానిని ఆహ్వానించింది. ఏయుకలసానిని పద్మావతి దగ్గరకు తీసుకెళ్లారు. ఏరుకలసాని పద్మావతి చేతిరేఛలు చూచింది. రాకుమార్తె అస్వస్థతకు కారణం తెలిపి ఆమెను శ్రీనివాసునికిచ్చి వివాహం చేయవలసిందిగా రాణికి సూచించింది. శ్రీనివాసునితో పద్మావతి పరిణయాన్ని గూర్చి శ్రీనివాసుని పక్షాన అర్థించుట కొరకు త్వరలో ఒకావిడ రానున్నట్లు కూడా తెలియజేసింది. ఏరుకలసాని వెళ్లిపోయిన అనంతరం వకుళమాలిక రాణివద్దకు వచ్చి తాను శ్రీనివాసుని వద్ద నుండి వచ్చినట్లు తెల్పి ఆయనకు పద్మావతి నీయవలసినదిగా అర్థించింది. బృహస్పతితో సంప్రదించిన ఆకాశరాజు ఏయుకలసాని జోస్యాన్ని, శ్రీనివాసుని నుండి రాయబారి ఆగమనాన్ని విని పద్మావతిని శ్రీనివాసునకిచ్చి వివాహం జరిపించుటే మంచిదని నిర్ణయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించమని దైవజ్ఞులను పిలిపించాడు. పద్మావతి శ్రీనివాసులకు వివాహం చేసే సంకల్పాన్ని మహారాజు సభలో వెల్లడించగా ఆ క్షణమే పద్మావతిని వివాహమాడవలసినదని కోరుతూ శ్రీనివాసునకు పంపుటకు దైవజ్ఞులు ఆహ్వాన పత్రికను సిద్ధంచేశారు. ఆకాశరాజు ఈ సందేశం తీసుకొనిపోవుటకు సుఖమహర్షిని అర్థించాడు. ఆయన వకుళమాలికతో వేంకటగిరికి వెళ్లి శ్రీనివాసుని దర్శించి పత్రికనిచ్చాడు. ప్రీతుడైన శ్రీనివాసుడు సుఖమహర్షిద్వారా కనకమాలను బహుమతిగా పద్మావతికి పంపించాడు. శ్రీనివాసుడు వెనువెంటనే బ్రహ్మాగ్నిరుద్రగణేశాది దేవతలతో మంతనం జరిపి వారి సమ్మతిని పొందాడు. కళ్యాణానికి కావలసిన ధనాన్ని ధనపతి అయిన కుబేరు డప్పగించాడు. బ్రహ్మరుద్రాది దేవతలు, దేవేరులు తన వాహనమైన గరుత్మంతుడు వెంటరాగా దివ్యవైభవంతో శ్రీనివాసుడు ఆకాశరాజు భవనానికి తరలివెళ్లాడు. వరరత్నమైన శ్రీనివాసుని ఆకాశరాజు సకల మర్యాదలతో ఆహ్వానించి భద్రగజంపై ఊరేగస్తూ నగరప్రవేశం చేయించాడు. ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడి ఆకాశరాజును ఆశీర్వదించాడు. శ్రీపద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జగత్కళ్యాణకారకం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్దినాం శ్రీవెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ వీడియోలోని కంటెంట్ మొత్తం టీటీడీవారు ఆన్లైన్లో ప్రచురించిన పీడీఎఫ్ నుండి తీసుకొనబడింది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మనం ఇప్పుడు మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరికీ థాంక్యూ. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను.